నిన్న ఆదివారం ఏప్రిల్ 13న హనుమాన్ జయంతి సందర్భంగా మన మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విశ్వంభర నుంచి ఒక పాట వదిలారు, రామరామ అనేసి. ఇక ఈ పాటని యూట్యూబ్లో మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్ అంటే 1 కోటి మంది చూశారు ఈ పాటని మొదటి 24 గంటల్లో. అంటే మంచి వ్యూస్ అని చెప్పాలి. సీనియర్ హీరోల పరంగా అంటే చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు హీరోల్లో చూసుకుంటే ఇవి టాప్ వ్యూస్ అని చెప్పాలి మొదటి 24 గంటల్లో పాటకు. ఇక పాట చూసిన వాళ్ళు లైక్ కూడా చేస్తారు. లైక్స్ పరంగా పెద్దగా లైక్స్ ఏం రాలేదు, కానీ 1.5 లైక్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, బట్ వ్యూస్ బాగా వచ్చాయి. 1 కోటి మంది చూశారు. మంచి వ్యూస్ ఇది. నేను కూడా చూశాను, లైక్ కూడా కొట్టాను. కానీ పాట నాకు పెద్దగా అనిపించలేదు. కొంచెం అంటే కీరవాణి మ్యూజిక్ కొంచెం స్లో అనిపించింది నాకు పాట. డాన్స్ స్టెప్స్ కానీ అది కానీ అంటే కలర్ఫుల్గా ఉంది. సెట్ గిట్ అంతా బాగుంది. రాముని మీద పాట, హనుమంతుడు పాడినట్టు బాగానే చూపించారు. కానీ బట్ అంటే సినిమాలో ఇంట్రడక్షన్ పాటలాగా ఉంది, మన చిరంజీవి ఇంట్రడక్షన్ పాట ఉండొచ్చు. బట్ ఆ జోషు, ఆ మ్యూజిక్ కానీ, ఆ బీట్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ అంతగా అనిపించలేదు నాకు. రాముడి పాటల్లో నాకు బాగా ఇష్టం ఈ మధ్యకాలంలో అంటే మనకు శ్రీమంతుడులో మహేష్ బాబు సాంగ్. అది రాముడి పైన ఎంత ఫాస్ట్గా ఎంత బాగుంటుంది ఆ పాట, రామ 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 అనేసి. బట్ ఇది అంతగా అనిపించలేదు. బట్ ఓకే, మరి సినిమాలో బ్లెండ్ అవుతుందేమో తెలియదు. కానీ బట్ వ్యూస్ అయితే బాగా వచ్చాయి. 10 మిలియన్ వ్యూస్ వచ్చి 1 కోటి మంది చూశారు. మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి సెర్చ్ చేయండి విశ్వంభర ఫస్ట్ సాంగ్ అనేసి, రామరామ అనేసి దొరుకుతుంది. కుదిరితే చూడండి, నచ్చితే లైక్ చేయండి ఆ సాంగ్ని. అసలు ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది, పోస్ట్ పోన్ అయింది. అంతకుముందు టీజర్ వచ్చినప్పుడు బ్యాక్లాష్ వచ్చింది ఆ గ్రాఫిక్స్ పైన. ఇక సంక్రాంతికి రావాల్సిన సినిమా గేమ్ చేంజర్కి ఇచ్చేశారు. సమ్మర్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ జూన్కి వెళ్ళిపోయింది అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఈ పాట వదిలారు. మరి పాటకైతే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 కోటి మంది చూశారు. 1.5 లక్ష మంది లైక్ చేశారు. ఓకే, బాయ్.